ఇదిగో నువ్వు మిస్టర్ ఆంధ్ర పోటీలోకి వెళ్తున్నావు. పట్నంలో అమ్మాయిలు ఏవేవో చూపించి నిన్ను పడగొట్టాలని చూస్తారు. జాగ్రత్త. నువ్వు ఇన్నేళ్ల నుంచి చూపిస్తున్నావు, నీకు పడ్డానేంటి? వీడు హనుమంతుడే. నువ్వు హనుమంతే. అవి జగజ్జంత్రులు. అవును, ఏంటి తెగవెతుకుతున్నావు? ఉండే కేఎం గారి ఫోటో ఉండాలి, కనబట్టలేదు. కేఎం గారా? ఆయన ఎవరు? కేఎం గారు ఎవరా? కింగ్ మేకరే, పేదల పాలిటి పెన్నిది, బడుగు వర్గాల ఆశాజ్యోతి, ఈ ఆంధ్రదేశానికి దొరికిన ఆంధ్ర రత్నమే. జిప్పు బ్యాక్కే కాదు, ప్యాంటు కూడా వేయాలి. ఏం మనిషి నువ్వు? కేఎం గారి ఫోటో ఎతికి సావచ్చుగా. ఇదిగో బేబీ, వస్తున్నాన్రా. బా ఏంటి ఇది? మాంసం కూర పెట్టాను, తిను. అలాగే. కాస్త పాలు తోడేసివనా? గట్టి పెరుగవుతుంది, తిందు గాని. ఓ తట్టడు పేడ ఇవే. బెజవాళ్ళు దిగి పిడకలు కొట్టి ఆరేదాకుండి అమ్ముకొని వస్తా. నేను వెళ్ళేది మిస్టర్ ఆంధ్ర పోటీలకి, పక్కూళ్ళో పొలం పనులకు కాదు. సరి సరి, ఈ బాదం పాలైన తాగిళ్ళు బాగా బలం వస్తుంది. ముందు బస్ వెళ్ళిపోద్దే. అబ్బో బాదం పాలు. ఇదిగో బేబీ, నేనంటే నీకు మహా ప్రాణమే. మళ్ళీ జన్మంటూ ఉంటే నీకు మనవడుగా పుట్టను. మరి ఏంట్రా మొగుడుగా పుడతాడే. మరి నేనేమవ్వాలి? సవతి అవుతూ గాని. ఇదిగో బేబే, ఇదేం బాదం పాలే, భూమి అంతా తిరుగుతున్నట్టుంది. అలాగా? అయ్యో, కూర్చో కూర్చో. ఏం చేసావే? చెయ్యాల్సిందే చేశాను. ఒసేయ్, మా బావ లేచిన తర్వాత నీకుందే దండనక దండనక. పోటీలకు పోకుండా పాలలో మత్తు మంది కలిపి పడుకోబెడతావే, నిన్ను వదలనే, నిన్ను వదల్లో. నిన్ను వదలనే. అయిపోయావు ఈరోజు నా చేతిలో. నీళ్లు లేవు, బిందె లేదు, మొద్దు మొద్దు. అజయ్ బేబే, చేస్తా, నిన్ను వదల్లో. రారా. ఏం ధైర్యమే? చూడు, నా కోసం మొత్తం ఊరే వస్తోంది. నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తారు. ఎక్కడికి రారే? దండాలు బాబు. ఏమైందిరా? ఏమీ లేదన్నా, చిన్న యాక్సిడెంట్ అంతే. నా కళ్ళల్లోకి చూసి చెప్పు, జరిగిందేంటో చెప్పు. చెప్పరా. అది లక 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 లక. దండం పెడతాను కృష్ణమూర్తి, నేనేం చేయొద్దు. భయపడకు, నీ కోసం ఎవరు శ్రీకృష్ణ పరమాత్ముడు వస్తాడు, నీకో శారీ తీసుకొచ్చి ఇస్తాడు. వస్తాడు ఇస్తాడు వస్తాడు ఇస్తాడు వస్తాడు. అన్నా, పొట్టి కృష్ణుడు వస్తున్నాడన్నా. వాడికి బ్యాక్గ్రౌండ్ వేసుకుంటా. అన్న నడిచొస్తే మాస్, అన్న నించుంటే మాస్, అన్న షర్ట్ వేస్తే మాస్, అన్న షూ వేస్తే మాస్. తమ్ముడు చిన్న కృష్ణమూర్తిని పరిచయం చేస్తా. లక 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 లక. భయపడ్డావా బ్రదర్? అన్నా, ఈడు చాలా క్లాస్ గా ఉన్నాడన్నా. గెటప్ మారిస్తే సరిపోద్ది, జుట్టు చెరిపేసుకోరా. చెరిపేసుకోబే. తీసేరా, తీరా. నీకేరా చెప్పేది? బటన్ తీసి ముడేరా. ప్యాంట్ పైకి పడిపే. ఇది మాస్ గెటప్. ఇప్పుడు గేమ్ ఆడితే మస్తుగా ఉంటుంది. ఏమేంటన్నా? రేయ్, నీకు బొంగరం ఆడటం వచ్చా? వచ్చన్నా.
ఇలా తీసుకొని ఈ బొంగరాన్ని ఇలా వదలాలి. వచ్చా? కూర్చోను. అయితే తీసుకో. బట్ వన్ కండిషన్, బొంగరం నేల మీద కాదు, పాప బొడ్డు చుట్టూ తిప్పాలి. అది కింద పడిందనుకో మేము ఓణి మాత్రమే తీసాం. నువ్వు నీ చేత్తో జాకెట్ విప్పాలి. ఏయ్, తీసుకోబే. ఏయ్, తిప్పరా. వెరీ గుడ్. నేను చెప్పాను కదరా కృష్ణుడు వస్తాడని. రేయ్, పాప కోనిచ్చేయండి రా. నేను వస్తానన్నా, క్లాస్ టైం అవుతుంది. మేము వెళ్ళమా? మేమంతా పూరం పోకలమా? బట్టలు ఇప్పరా. దేనికన్నా? నిన్ను పడుకోబెట్టి బొంగరం ఆడతాం. విప్పరా బట్టలు, విప్పరా. విప్పు విప్పు విప్పు. ఏయ్! ఆత్మహత్య చేసుకోవడానికి నీ ప్రాణం నీది కాదురా, ఈ గ్రామానిది. ఈ ఊరు ఆశ పెట్టుకుంది నువ్వు డాక్టర్ అవుతావని. ఆఖరికి ఆ కాళ్ళు లేని సత్యనారాయణ కూడా ఆశ పెట్టుకున్నాడు. ఏం సమాధానం చెప్తావు? పదరా. వద్దన్నా, వాడి ఫ్యామిలీ గురించి, వాడి గురించి నీకు తెలియదన్నా. నార్మల్, వాడికి ఏమైనా జరిగితే వాడి కుటుంబం మాత్రమే వస్తుంది. నీకేమైనా జరిగితే ఒక ఊరే వస్తుంది. ఈ ఊరి కోసమే ఉన్న ఈ హనుమంతుడు వస్తాడురా. ఆడుకోవడానికి ఎవరో రావట్లేదేంటి? లెక్క లెక్క నాతో ఆడాలంటే అదృష్టం ఉండాలిరా. రాష్ట్రానికే కింగ్ కృష్ణమూర్తి మనవణ్ణి. మనతో ఆడే ఛాన్స్ అందరికీ ఉండాలిగా. అన్నా, ప్రొఫెసర్ అన్నా. రేయ్, మనకు నేర్పే ప్రొఫెసర్ కి మనం నేర్పితే వెరైటీగా ఉంటుంది కదరా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మొదలెట్టండి రా. గుడ్ మార్నింగ్ మేడం. ఏమిటిదంతా? ఓ చిన్న గేమ్. మీకు క్యారమ్స్ ఆడటం వచ్చా? వస్తే అయితే మన ఇద్దరం ఓ గేమ్ ఆడదాం. పాకెట్లో కాయని నేను వేశాననుకో మీరు నాకు ముద్దు పెట్టాలి. మీరు వేశారనుకో నేను పెడతాను. షటప్, నేను మీ ప్రొఫెసర్ని. అది గేములో కాదు. గేములో ఒకటే రూలు, గెలిచామా ఓడామా. సరే సరే, నువ్వు కూర్చో. ముందు నేను స్టార్ట్ చేస్తాను. కూర్చో. ఏయ్, కూర్చో. లక 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 లక. మేడం, మీరు క్లాస్ రూమ్కి వెళ్ళండి. వీళ్ళకి కావలసిన పాఠాలు నేను చెబుతా. ఏయ్, ఎవడ్రా నువ్వు? అడ్రస్ చెప్తే ఉత్తరం వేస్తావా, మనీ ఆర్డర్ చేస్తావా? చూడు తమ్ముడు, నువ్వు చదువుకోకపో, నాకు అభ్యంతరం లేదు. కానీ ఇక్కడికి చదువు కోసమే వచ్చిన వాళ్ళు చదువుకోకుండా పారిపోతున్నారు. దానికి కారణం నువ్వు. చదువు కోసమే వచ్చిన వాళ్ళ జోలికి మాత్రం రాకు. వస్తే వస్తే ఏం చేస్తావురా? అర్థం చేసుకో. వద్దు.
చదువుకున్న వాళ్లే కాదురా, చదువుకోని వాళ్ళు కూడా కలలు కని వాళ్ళ పిల్లల్ని చదువుకు పంపిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ కష్టపడటం ఇష్టం లేక. అలాంటి వాళ్ళని కష్టపెట్టి చదువుకు దూరం చేయాలనుకుంటున్నారు. మిమ్మల్ని దెబ్బలతో వదిలి వెళుతుంది ఇది దేవాలయం కనుక. మళ్ళీ వాళ్ళ జోలికి వచ్చారో మర్డర్ చేసుకునే మా పని, సాక్ష్యం చెప్పుడు నీ పని ఆరా. ఎందుకు పుడతారా భయ్ మా చేతిలో సావనికి? సార్ ఇతను చనిపోతాడు సార్. చా గాలాడకుండా కవర్ కడితే చావకుండా లేచి సిగ ముక్తాడరా. అరే డాక్టర్, వాడు చచ్చిండో లేదో కరెక్ట్ గా చూసి చెప్పు. డిస్పోజ్ చేసినాక మనం ఇట్లా రాగానే వాడు అట్లా లేచిండనుకో, బిడ్డ నీ పని దేత్తడిపోచమ్మ గుడి. సార్ ఇతను చనిపోయాడు సార్. పక్కనే కదా? షూర్ సార్. డెక్లాన్ చేసి నమస్కారం అయ్యా, నన్ను ఆశీర్వదించండి. నమస్తే నమస్తే. శ్రీయం గారు, అయ్యా మీకు ఈ బిరుదు రావటం ఆనందంగా ఉందయ్యా. ఇది నేను ప్రజలకు చేసిన సేవలకు మెచ్చి ప్రభుత్వం నాకిచ్చిన బిరుదు. కావాలని నేను ప్రజలకు సేవ చేయలేదు, అంతా ఈశ్వరేచ్ఛ. మరి నా కేబినెట్ సమావేశానికి టైం అవుతుంది. ఆ? మంచిది. అయ్యా కేమయ్యా, దాసు రా రా రా. నన్ను ఆశీర్వదించండి అయ్యా. సాక్ష్యం చెప్పిన పోస్ట్ కార్డు పోస్ట్ డబ్బులు వేసినట్టుగా మన జూబ్లీ హిల్స్ డ్రైనేజ్ వేసేసిన పొద్దుగాల హుస్సేన్ సాగర్లో తేలుతాడు. నా ఆశీస్సులు నీకెప్పుడు ఉంటాయి దాసు. మీకు బిడ్డ వచ్చినందుకు మస్తు ఖుషిగా ఉందయ్యా. క్లాస్ ఉంటే 20-30 రావాలయ్యా. 20-30 రావడానికి అవి ఇత్తడి బిందులు కాదండి, బిరుదులు. భారతరత్న బిరుదు గురించి వాడికి తెలియదులేరా. హలో యుగంధర్, సీతారామయ్య తప్పించుకున్నాడు. కేఎం గారిని గాంధీ చౌక్ రావద్దని చెప్పండి. అలాగే సార్. సార్ అది సీతారామయ్య జైలు నుంచి తప్పించుకున్నాడు. మీరు బయటికంటే మంచిది కదా సార్. ఎవరిని రా ఇంట్లో కూర్చోమంటున్నావు? పిల్లి తప్పించుకుందని పులిని ఇంట్లో కూర్చోమంటున్నావా? రాయ్, పోలీసు అని కూడా చూడకుండా పొడిచి చంపుతారు రాస్కెల్. పెద్దోడా, నానా మనం వెళ్ళాలి, వెళ్తున్నాం. ఏం చేస్తారో ఏమో మాకు తెలీదు. మేం దండేసి వచ్చేలోగా వాణ్ణి పట్టుకోవాలి ప్రాణాలతో. వాడు నాకు ప్రాణం. అటు పైన చెయ్యి. హలో హలో, రోడ్ నెంబర్ 45 ట్రాఫిక్ రెస్పాండింగ్. అన్ని బ్లాక్ చేశాను సార్, ఎవ్రీథింగ్ ఓకే. ఏంటి సార్ మొత్తం ట్రాఫిక్ ఆపేశారు? కేఎం గారు గాంధీ విగ్రహానికి మాలేసి వెళ్తే గానీ ట్రాఫిక్ క్లియర్ అవుతుంది. కేఎం గారు వస్తున్నారా? పేదల పాలిటి పెన్నిది, బడుగు వర్గాల ఆశా జ్యోతి, ఆంధ్ర రత్నం సార్, ఆయన వస్తున్నారా? శరణమయ్యప్ప, శరణమయ్యప్ప, శరణమయ్యప్ప. కేఎం గారు వస్తున్నారా అయ్యప్ప? అటు పైన చెయ్యి. ఏ మళ్ళీ హనుమంతులాగా లేడు? హనుమంతు! కేఎం గారు జిందాబాద్. బిల్డింగ్ చుట్టుముట్టండి, మీరు పైకి వెళ్ళండి. కేఎం గారు, కేఎం గారు, కేఎం గారు.
కంట్రోల్ రూమ్. ఇప్పుడే కేఎం గారు గాంధీ గారి విగ్రహానికి మాల వేసి వెళ్ళిపోయారు. తప్పించుకున్న సీతారామయ్య ఈ సరౌండింగ్స్ లోనే ఉన్నాడు. సిటీ నలుమూలలా నాకాబందీ చేయండి. ముందుకు రావద్దు. ఎవరన్నా ముందుకు వచ్చారంటే చంపేస్తాను. సీతారామయ్య మర్యాదగా లొంగిపో. ఆఫీసర్, ఎవరైనా ముందుకు వచ్చారంటే ఈ అమాయకుడు బలైపోతాడు. వెనకెళ్ళండి. హనుమంతు, పని స్టార్ట్ చేయి. హనుమంత పని. ఇదిగో నువ్వు తొందరపడగా. కమన్ మూవ్. ఎవరైనా ఫాలో అయ్యారంటే వీడు చచ్చిపోతాడు. అనవసరంగా చచ్చిపోతాడు. పని. పోనీ. ఎడం వైపు తిప్పు. నా పేరు నీకెలా తెలుసు? నీ గురించి నాకు తెలియడం పెద్ద ఆశ్చర్యకరమైన విషయం కాదు. నీ గురించి నీకు తెలియకపోవడమే చాలా బాధగా ఉంది. మీ బామ్మగారి పేరు మహాలక్ష్మమ్మ. మీ తాతగారి పేరు హనుమంతయ్య. ఇది నీకే కాదు, ఈ లోకానికి తెలియని కథ. ఒక గొప్ప మనిషి చరిత్ర. అయ్యా, ఆయన ఎదురుగుండా నిలబడి మాట్లాడిన వాడు లేడు. ఆయన మంచితనం గురించి మాట్లాడకుండా ఉండని వాడు లేదు. పంజా ఎత్తితే సింహం, పగబడితే పులి. సహనంలో భూమి, నమ్మిన వాడికి స్వామి. చూసిన వాళ్ళు చేతులెత్తి నమస్కరిస్తారు. చూడని వాళ్ళు చూడాలని దాదాలాడుతున్నారు. భారతదేశం మొత్తం తెల్లవాళ్ల చేతుల్లో ఉన్న రోజులవి. మేమున్న నరసింగాపురం అనే పల్లె, దాని చుట్టుపక్కల ఉండే పల్లెలు మా హనుమంతయ్య ఆధీనంలో ఉండేవి. అందరూ పసిపిల్లల్ని దత్తత తీసుకుంటారు, కానీ మా హనుమంతయ్య పసిబిడ్డల్లాంటి పల్లెల్ని దత్తత తీసుకున్నాడు. మా ఊళ్ళో ఆడే ఆటల్లో కూడా ఆవేశం ఉండేది. అది కృష్ణమూర్తి.
ఎందుకు నవ్వుతున్నారు? గెలుపు ఓటములనేవి ఆటలో సర్వసాధారణం. రేయ్ కృష్ణమూర్తి, జీవితంలో ఎప్పుడు ఎదుటివాడు ఓడిపోవాలని కోరుకోకూడదురా. మనం గెలవాలనే సంకల్పం ఒక్కటే ఉండాలి. అది ఉన్న రోజున గెలుపు నీ తలుపు తప్పకుండా తడుతుంది. రా రా, రా. లే. అయ్యా హనుమంతయ్య, ఆ తెల్లోళ్ళు మా గుడి మీద పడి మా ఆడవాళ్ళ తీరాన్ని దోచుకున్నారయ్యా, దోచుకున్నారు. హనుమంతయ్య వస్తున్నాడనగానే తాము వేటాడలేని పెద్ద పులి తనంతట తానే తమ ఎదురుగా వస్తున్నట్టు సంబరపడ్డారు జనరల్ అతని సైనికులు. కూర్చో. Mr. Hamantaya, intacina fisianiki, interreact autonarendico. ఏదిరా చిన్న విషయం? Ade, valu drinkessi, mai camlo, enjai cesciaro. నోర్మోయ్. ఎంజాయ్ చేయటానికి వాళ్ళేమన్నా బొమ్మలా? ప్రాణం కన్నా మానానికి ఎక్కువ విలువిచ్చే దేవతలరా. Cool down, Hamantaya. Ipudeum te mantaro cepandi. మానానికి ప్రాణం. Mr. Hamantaya, a camplo, aidu vandalamandi, soldiers unaro, anta mandilo, miru javarani, kutupataro. నువ్వు పెరియడి పెట్టు, మా ఆడవాళ్ళు గుర్తుపడతారు. Miru cepinatu, kurutu parate, mem punishment is harm. ఇయ్యాలి. జనరల్, తప్పు చేసిన 20 మందిని దొర వేరే క్యాంపుకు మార్చమన్నాడు. ఆ 20 మంది ఒకే వ్యాన్లో వెళ్తున్న విషయం హనుమంతయ్యకు తెలిసింది. వందే మాతరం. Hello?
What? ఓం దేవేం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాపసవధంతే సానో మంత్రే సమోర్జందహానాం దేనుర్వాకస్మానుపదుష్టరయత్. అమ్మా చెవు కుట్టే కార్యక్రమం మొదలు పెడదాం. వారి మేనమామని పిలవండి. బాబుకి మేనమామ ఎవరూ లేరండి. శాస్త్రి గారు వీళ్ళంతా నా బిడ్డకు మేనమామలే. లక్ష్మి, నాకా? నేను మీ కులస్తుని కానమ్మా. మీ కులంలో నేను నీకు చెల్లెలుగా పనికిరానా అన్నయ్య? తల్లి, పాదాధికారిని బదిలీ చేశారు. అతని స్థానంలో మరో కర్కోటకుడు జనరల్గా వచ్చాడు. It's true. What is his power? అతనికి భయమంటే ఏమిటో తెలియకపోవడమే అతని బలం. నేను అతన్ని వెంటనే చూడాలి. ఓకే సార్. He will not come. అతను భయపడుంటాడు. Sorry, General. You're mistaken. Hanumantaya is not a man. He's a lion. నువ్వేనా హనుమంతు? ఏయ్ జనరల్, హనుమంతయ్యా అనరా. అక్షరం తగ్గిన ఆయుష్ తగ్గుతుంది నీకు. ఆయన అడుగుదాడలు చూసి అడవిలో సింహం కూడా చెబుతుంది అవి హనుమంతయ్య అడుగులని. ఓకే హనుమంతయ్య, అనవసరంగా మమ్మల్ని హెచ్చరించి మీ ఎనర్జీ వేస్ట్ చేసుకోకండి. మాకు సహకరించి మీకేం కావాలో అడగండి. ఏముందని ఇస్తారా? మీ దేశం నుంచి ఏం తీసుకొచ్చామని మాకిస్తారు? వజ్రాల? అవి మా వీధుల్లో వరి కుప్పల్లా పోసమ్మాం. మణుల? అవి మా ఇళ్ల గాదెల్లో నింపాం. మాణిక్యాల? అవి మా పిల్లలు ఆడుకోవటానికి గోలీకాయల్లా ఇచ్చాంరా. సిరి సంపదల నా దేశం మీద దొంగతనంగా పడ్డ సీమ పందులరా మీరు. మీరు నాకేమిస్తారు? మీరు మీ దేశం నుంచి పాముకొచ్చిన బురద. జనరల్, ఈ చేతికి ఇవ్వడమే తప్ప తీసుకోవడం తెలియదు. మిస్టర్ హనుమంతయ్య, మేము చేసిన మేలు మర్చిపోయి మాట్లాడుతున్నారు. మీకు నాగరికత అంటే ఏంటో మేమే నేర్పాం. నాగరికత? ఎవడికి చెబుతున్నావురా కథ? జనరల్, మాకు నాగరికత తెలిసినప్పుడు మీ తాతల ముత్తాతలు కూడా పుట్టలేదు. రాయి రాపిడి నుంచి నిప్పు పుట్టించాం. బండరాళ్లను రాతి స్తంభాలుగా మలిచి సరిగమలు పలికించాం. అగ్గి పెట్టెలో పట్టే పట్టు చీరలు నేసాం. నాట్య కళలను పోషించాం. నానా జబ్బులకు మందులు కనిపెట్టాం. నీడను బట్టి సమయాన్ని చెప్పాం. ప్రపంచానికి రాతను తలరాతను మేమే రాశాం. వేద మంత్రాలు నేర్చిన మేము మాయలొక్కటే మీ దగ్గర నేర్చుకోవాలరా. మిమ్మల్ని చూడాలని వచ్చిన మాట మేరేలా మాట్లాడడం తప్పు. నేను అమ్ముడు పోతానన్న ఆలోచన నీకు రావడం తప్పు. అదొచ్చి నాకు చెప్పడం నువ్వు చేసిన ఇంకా పెద్ద తప్పు. ఎన్ని తప్పులు చేసినా సజీవంగా ఉన్నావు నువ్వు. జనరల్, వెళ్ళు.
నీ భార్య బిడ్డలు అదృష్టవంతులు. ఓ ఓ ఓ ఓ. హనుమంతయ్య గురించి చాలా తక్కువ చెప్పావు. ఎలాంటి వాడు మన దగ్గర ఒక్కడుంటే ఈ ప్రపంచాన్ని జయించవచ్చు. ఏమైంది? ఉన్నోళ్ళు చాలరని మనం చంపడానికి తెల్లదొరసాని ఇంకొకరిని కట్టడానికి ఇబ్బంది పడుతుంది. భయపడకమ్మా, నా ఇంటికి తీసుకెళ్తా. కొంచెం ఓపిక పట్టమ్మా. కాళ్ళు గట్టిగా పట్టుకోండి. అలాగే కొంచెం ఓపిక పట్టమ్మా. కదనివ్వద్దు. గట్టిగా పట్టుకోండి కాళ్ళు. అయ్యా తమరే నరసయ్య, ఆవు దూడ ఆకలితో అంబా అంటే అన్నం ముందు నుంచి లేచి వెళ్ళి మరీ మేత వేస్తాం. అలాంటిది ఒక కడుపుతో ఉన్న ఆడపడుచుని నడి రోడ్డు మీద వదిలేసామన్న అపఖ్యాతి మనం మూట కట్టుకోవాలా? ఏమండి, మగపిల్లాడు పుట్టాడు. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమం. లక్ష్మి, James. Thank you, Lord. God. Sorry, sir. మా వాళ్ళని కప్పద్దాలని నేను కూడా తప్పు చేశాను. మీరు నా భార్యకు ప్రాణం పోశారు. లైఫ్లో ఫస్ట్ టైం నేను ఇండియాని అవినందుకు బాధపడుతున్నాను. హనుమంతయ్య, మేము వస్తాము. ఒక్క నిమిషం. ఇది మా ఆచారం. మీరు మమ్మల్ని వేటాడాలనుకుంటున్నారు. మీ భార్యలు ముత్తైదుల్లా ఉండాలని మా ఆడవాళ్ళు కోరుకుంటున్నారు. రేయ్ బుల్లిదొరా, నువ్వన్నా మీ దేశానికి పోరా. సార్, మీకు ఒక్క విషయం చెప్పాలి. మిమ్మల్ని అటాక్ చేయడానికి మా దయర్కి మీ వాళ్ళలోనే ఒక వ్యక్తి సాయం చేస్తున్నాడు. ప్లీజ్ బీ కేర్ఫుల్ సార్. అమ్మా, మీరెందుకమ్మా బాధపడతారు? మీరు అవన్నీ నమ్మకండమ్మా. లేదయ్యా, అతను చెప్పింది ఎందుకో నిజమే అనిపిస్తోంది. వాళ్ళు మనలో మనకి గొడవలు పెట్టాలని చూస్తున్నారమ్మా. కృష్ణమూర్తి, పిచ్చి వాళ్ళ మాట్లాడుకో. నిప్పులేంది పొగరాదు. ఇప్పుడు వస్తుంది నిప్పులేని పొగే సీతారామయ్య. అది నీ దగ్గర నుంచి, నీ చెల్లి మహాలక్ష్మి దగ్గర నుంచే వస్తుంది. అది కాదండి, మన జాగ్రత్తలో మనం ఉంటే మంచిది కదా. నాకు ఎదురొచ్చి పోరాడే దమ్ము ధైర్యం ఎవరుకుంది మహాలక్ష్మి? ఎదురు నిలబడి పోరాడడానికి ధైర్యం కావాలండి. కానీ మన వెనకే ఉండి వెన్నుపడి పడిస్తే? అలాగని మన బిడ్డల్ని మనమే అనుమానిస్తే మన పెంపకాన్ని మనమే అవమానించినట్టు అవుతుంది మహాలక్ష్మి. మీరు అనుకుంటున్నట్టు
ఒకవేళ ఏదైనా జరగకూడదు నాకు జరిగితే అందుకు బాధగా లేదు. కన్న బిడ్డల్లా పెంచాను వాళ్ళని. ద్రోహం చేసి చరిత్రలో ఎక్కడ చరిత్రహీనులుగా మిగిలిపోతారన్నదే నా బాధ. జనరల్, ఏంటి మీరు చేస్తున్న పని? బ్రిటిష్ తాత ప్రకారం ఒక్కొక్కరికి 5 ఎకరాల ఉండాలి. అందుకని నీ పేరు మీద 1000 ఎకరాల పైన ఉంది, అందుకే ఇది. నా పేరు మీద 1000 ఎకరాలుందని నీకు చెప్పిందెవరు? రేయ్ కృష్ణమూర్తి, ఎందుకు చేశావని అడగట్లేదురా. నన్ను అడిగుంటే ఏదైనా ఇచ్చుండేవాడిని కదరా. నేను అడిగితే మీరివ్వడానికి అది భిక్షం కాదు, పదవి. శభాష్రా కృష్ణమూర్తి, నేనే నమ్మేలా ఇన్నాళ్ళు బాగా నటించావు. రేయ్, కానీ ఇప్పుడు కూడా నువ్వు గెలవాలనుకోలేదురా. అందుకే ఓడిపోయావు. ఒక్కొక్కరికి 5 ఎకరాలు ఉండాలనేది మీ చట్టం. ఇక్కడున్న పొలాలన్నీ మా అందరి సొత్తు అనేది మా ఊరి చట్టం. మీరు అనుకుంటున్నట్టు నా పొలాలన్నీ నా పేరు మీద లేవు, ఈ ఊరందరి పేరు మీద ఉన్నాయి. రే కృష్ణమూర్తి, నీ పేరు కూడా 5 ఎకరాలుందిరా. It's all okay. ఎన్ని చేలున్నాయి, మంచి పంటలున్నాయి. బట్ ఎంతవరకు మీరు ప్రభుత్వానికి ఎలాంటి శిస్తు కట్టలేదు. శిస్తా ఎందుకు కట్టాలరా? శిస్తు మా ఇళ్ల దగ్గరకు వచ్చి ఆకలని అడుక్కోండి, మా నోటి దగ్గర ముద్ద తీసి పెడతాం. అంతేగాని కష్టపడి పండించుకున్న పంటకి శిస్తు గిస్తూ అంటే నరికి పోగులు పెడతాం. Okay, we shall see that. Let's move. What are you saying? Start the car! You bloody! దొరా, సంపద్దొరా, నన్ను క్షమించు. మాకు మేలు చేస్తానని కీడు చేస్తావా? నీ వల్ల మా సైనికులు చచ్చిపోయినారు. మేమెంత లాస్ అయ్యామో తెలుసా? దొరా, మరొక అవకాశం ఇవ్వండి.
తెల్లదొరల తొత్తైన కృష్ణమూర్తి హనుమంతయ్య పల్లెల్లో ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి వెళ్ళినప్పుడు అందరినీ మర్యాదగా అడుగుతున్నాను, హనుమంతయ్య ఎక్కడికి వెళ్ళాడో చెప్పండి. చెప్పండి, చెప్పండ్రా. ఏయ్, మీరు ఆపదలో ఉన్నారని అరిస్తే నిప్పుల్లోకైనా నడిచొస్తాడ్రా హనుమంతయ్య. హనుమంతయ్య అని పిలవండి, పిలవండి హనుమంతయ్య అని. బిడ్డ పిలవద్దు, బిడ్డ పిలవద్దు, ఎవరు పిలవద్దు. ఎగవే. కన్న బిడ్డల కన్నా ఎక్కువైపోయాడా హనుమంతయ్య? ఎక్కువేరా, నేను మా ఆయన కలిస్తే పుట్టాడ్రా వీడు. మమ్మల్ని కాపాడమని ఆ దేవుణ్ణి కన్యలతో ప్రార్థిస్తే మా అందరి కోసం పుట్టాడ్రా హనుమంతయ్య. అయితే మీ బిడ్డల్ని నా దేవుడు ఎలా కాపాడుతాడో చూస్తానే, నేను చూస్తాను. రాయ్, మందుగుండు చుట్టండ్రా. పిలవండి, పిలవండ్రా. మందుగుండు అందించండ్రా. జనరల్, మీకు కావలసింది నేను, వాళ్ళను వదిలేయండి. మిస్టర్ హనుమంతయ్య, అదెలా కుదురుతోంది? నీ వల్ల బ్రిటిష్ గవర్నమెంట్ కి ఎంత లాసో నీకు తెలుసా? గవర్నమెంట్ రికార్డుల్లో మీరంత తీవ్రవాదు. స్వాతంత్రం కోసం పోరాడే మేము తీవ్రవాదులమైతే దొంగతనంగా మా దేశం మీద పడ్డ మీరెవర్రా దొంగ నాయాల కొడుకులా? మా నేల తల్లి జోలికి వస్తే తలకి పాగా పెట్టి స్వాగతం పలకడానికి మేమేం మీలా చేతకాని తెల్లకోతలం కాదు. మర్యాదగా వీళ్ళందరినీ వదిలి నీకేం కావాలో అడుక్కో. ఓకే ఓకే, వాళ్ళని వదిలేస్తాం. బట్ వన్ కండిషన్, మేం పెట్టిన గేమ్ లో మీరు గెలవాలి. చెప్పు. అది పెట్టింది మీ శిష్యుడు కృష్ణమూర్తి. కృష్ణమూర్తి, చెప్పు. ఏం లేదయ్యా, మీరు ఈ ఊరి జనం మీద ప్రాణాలే పెట్టుకున్నారని, వాళ్ల కోసం ఏమైనా చేస్తారని చెప్తే ఈ ద్వారా నమ్మట్లేదయ్యా. మీ శిష్యుడిగా అది నేను రుజువు చేద్దాం అనుకుంటున్నాను. ఆటేంటో చెప్పరా. పెద్ద ఆటేం కాదయ్యా. మన ఊరోళ్ళని రెండు పక్కల వరుసగా నిలబెడతాం, మధ్యలోంచి మీరు పరిగెత్తాలి. మీరు పరిగెడుతూ ఎంతమందిని దాటేస్తారో అంతమందిని వదిలేస్తాం. ఒకవేళ అందరినీ దాటేస్తే అందరినీ వదిలేస్తాం. కానీ మీరు పరిగెత్తాల్సింది తల లేకుండా బొట్టి మొండెంతో. అంతేనయ్యా. వీణ్ణి తాకి నువ్వు మైలపడద్దు. హనుమంతయ్య, దిస్ ఇస్ ఎ డెత్ గేమ్. ఆర్ యు రెడీ? సూర్యుడు అస్తమించేది
రేపటికి అందరికీ వెలుగునివ్వడానికని గుర్తుంచుకోండి. మిమ్మల్ని నా బిడ్డలంది ఈ రెక్కల కింద పెట్టి కాపాడుకోవటానికే కానీ ఇలాంటి రాబందులు గప్పచెప్పడానికి కాదు. హనుమంతయ్యా, వద్దయ్యా, వద్దయ్యా, మమ్మల్ని అనాథలు చేయొద్దయ్యా. రేయ్ సీతారామయ్య, ఎన్నాళ్ళు నేను పీల్చిన ఊపిరి మీకోసమే అన్నది నిజమైతే అది పోయేటప్పుడు కూడా మిమ్మల్ని కాపాడుకొనే పోతుందిరా. ఈ హనుమంతయ్య ముండం పరిగెడుతుందిరా, పరిగెడుతుంది. మహాలక్ష్మి, నిన్నడగకుండా నీ పసుపు కుంకాలు ఇస్తానని మాట ఇచ్చారు. బాధపడుతున్నావా? లేదండి, నాకన్నీ అడక్క ముందే ఇచ్చారు. మొదటిసారిగా ఒకటి అడగాలనుంది. మీ చావు చూసే ధైర్యం లేదు. మీరు పోయాక బ్రతకాలన్న కోరిక లేదు. మీకన్నా మహాలక్ష్మి, ఇక్కడ చస్తే పోరాటంలోనే చావాలి, లేదా పోరాడుతూనే ఉండాలి. అయ్యా, సావన్నది తప్పనిసరి అయితే అందరం కలిసే చచ్చిపోతాం అయ్యా. సీతారామయ్య, ఊరు కోసం ఒకడు చావాలి కానీ ఒక్కడి కోసం ఒక ఊరే చావకూడదురా. చూసారా జనరల్ గారు, మా హనుమంతయ్య ఈ జనం మీద ఎంత ప్రేమ పెంచుకున్నాడో. కృష్ణమూర్తి, ఆకలితో ఉన్న నీ కడుపు చూసి తిండి పెట్టానయ్యా, కానీ నీ కళ్ళల్లో ఉన్న ద్రోహం కనిపెట్టలేకపోయాను. అది వాడి తప్పు కాదు మహాలక్ష్మి, నువ్వు వాడికి పెట్టిన తిండిలో ఉప్పు కలపటం మర్చిపోయావు. అయ్యా, నేను గెలవాలన్న సంకల్పం పెట్టుకున్నాను, అందుకే గెలుస్తున్నాను. జనరల్, మీరు పెట్టిన పందెంలో నాదో షరతు. నా తల మీ చేతిలో తెగదు. సీతారామయ్య, అయ్యా, నా తల నీ చేత్తో తెగాలరా. అయ్యా, నా వల్ల కాదయ్యా. సీతారామయ్య, జీవితంలో మొట్టమొదటిసారిగా నాకు ఎదురు చెబుతున్నావయ్యా. అది కాదయ్యా. రేయ్, నా తల వాళ్ళ చేతిలో తెగితే ఓడిపోయినట్టు అవుతుందిరా. చచ్చా, నా చేతిలో తెగితే ఆత్మహత్య అవుతుంది. వీరుళ్ళ చావాలని ఆశపడుతున్నాను రా. రేయ్, జీవితంలో నా గురించి ఏదైనా చేయాలనే కోరిక నీకుంటే ఇదొక్కటి చేయరా. వెళ్ళు, వరుసల్లో నిలబెట్టు. మహాలక్ష్మి, ఊరు తర్వాతే మీరు వెళ్ళి ఆ చివరిలో నిలబడండి. మహాలక్ష్మి, చివరిగా నిన్ను చూడాలనిపించింది. నీకు నన్ను ఏమైనా అడగాలనుందా? ఒక వీరుడి భార్యగా ఈ జీవితానికి ఇది చాలండి. లే మహాలక్ష్మి, నువ్వెప్పుడూ పసుపు కుంకుమలతోటి మహాలక్ష్మిలా ఇలాగే ఉండాలి. రేయ్ నాన్న, నన్ను క్షమించరా. ఒక తండ్రిగా నా బాధ్యత నేను నిర్వర్తించకుండానే వెళ్తున్నాను నాన్న. మీ అమ్మకి నేనే ప్రపంచం, నీకు మీ అమ్మే ప్రపంచం కావాలి. నాన్నగారు, మీ కళ్ళల్లో ఏమీ లేదు నాన్న, నా పెంపకంలో కూడా కృష్ణమూర్తి లాంటి ద్రోహిని తయారు చేసి ఈ దేశానికి వదిలి వెళుతున్నానే అని బాధ. వెళ్ళండి. అయ్యా, నన్ను క్షమించయ్యా. రేయ్ సీతారామయ్య, ధైర్యంగా ఉండు. నీకోసం ఒక ఊరే ఉందిరా. ఊరు కోసమే నువ్వు ఉండాలి, ఊరు కోసమే నువ్వు ఉండాలి.
రాయ్ జనం కోసమే బతుకు. రాయ్ కృష్ణమూర్తి, వీరుడు సాధించడం కోసమే పుడతాడురా, మళ్ళీ పుట్టడం కోసమే చస్తాడు. జనరల్, చెయ్యి చూసి జాతకం చెబుతారు. నేను నా తలను నా జాతికి అర్పిస్తూ మీ జాతకం రాస్తున్నా. తెల్లని పావురాళ్లా కనిపించే మీరు నల్లత్రాచులని నా చావుతో మరోసారి రుజువవుతుంది. ఈ ద్రోహి సాయంతో నన్ను చంపిన సీమలోకి నడిచొస్తున్నామని సంబరపడకండి. దిక్కు దిశ తెలియని నిద్రలో నడిచే రోగిష్టి నడకలా అది మిమ్మల్ని ఏదో ఒక అగాధంలోకి తోసే తీరుతుంది. మీరు మా ఆడవాళ్లపై చేసిన అరాచకాలు మీ ముందు తరాలకు వాయవరుసలు లేని శాపంగా మారుస్తుంది. నేను వదిలేన ఈ చివరి ఊపిరి నా తల్లుల కడుపుల్లో ఉన్న పసిబిడ్డలకు మిమ్మల్ని తరిమి తరిమి కొట్టడం కోసమే మీరు పుడుతున్నారా అని గుర్తు చేస్తుంది. తెగిన నా ఈ తల ఈ దేశ సరిహద్దుల్ని త్రినేత్రమై కాపాడుకుంటుంది. నా దేశంలో ఎగురుతున్న ఈ జెండాను తెగదెంపి మార్చి మసి చేసి ముచ్చటైన మాము వన్నెల త్రివర్ణ పతాకపు జెండా నా దేశపు నడిబొడ్డున స్వాతంత్రపు స్వేచ్ఛా వాయువులను పీలుస్తూ సగౌరవంగా రెపరెపలాడుతూ ఎగురుతుంది. నేను పలికే ఈ వందే మాతరం పహారా హుషార్, పహారా హుషార్ అంటూ నా దేశాన్ని రేయి పగలు కాపలా కాసుకుంటుంది. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. వందే మాతరం. సీతారామయ్య అయ్యా, అయ్యా. గెలిచాం, మనమే గెలిచాం. నో, హనుమంతయ్య ఓడిపోతేనే కదా మనం గెలవటానికి. ఎవరు బతకూడదు. కృష్ణమూర్తి, మా ప్రాణాలు కాపాడడం కోసం ఊరి జనం అంతా వాళ్ళ ప్రాణాలు అడ్డేశారు. వాళ్ళ శవాల మధ్యలో మేము ఉండిపోయాం. మేం కూడా చనిపోయాం అనుకుని కృష్ణమూర్తి వెళ్ళిపోయాడు. తర్వాత మేం తలా ఉదారైపోయాం.